ఈరోజు మనం 5 ఫింగర్స్ గురించి తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు ఏది సూచిస్తాయంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనం 5 విషయాలు. ఒక పక్కన శరీరము, ఇంకో పక్కన మనస్సు, ఇంకో పక్కన బుద్ధి, ఇంకో పక్కన ఆత్మ, ఇంకో పక్కన సర్వాత్మ. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలో దాన్ని ఊహించగలగడం, దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని అనుభవించగలగడం. అప్పుడు మనం కంటికి కనపడే సామ్రాజ్యమే కాదు, కంటికి కనపడిన సామ్రాజ్యంలో కూడా మనం భాగస్వాములం అవుతాం. మనకి ఈ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇవి ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువులోంచి మానవుడిగా పరిణామ క్రమంలో వచ్చాము మనం. నువ్వు మానవుడు. ఇప్పుడు మానవుడికి ఉండవలసిన చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారు? బుద్ధి 100%. బుద్ధి 0 నుంచి 10 చేసుకుంటూ, 10 నుంచి 20 చేసుకుంటూ, 20 నుంచి 30 చేసుకుంటూ, 30 నుంచి 40 చేసుకుంటూ, 40 నుంచి 50 చేసుకుంటూ, 50 నుంచి 60 చేసుకుంటూ, 70కి పోతూ, 80కి పోతూ, 90కి పోతూ, 99 పోతూ, 100 చేసుకున్నప్పుడు వాడు బుద్ధుడు. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము. కొన్ని రోజులు ఇటు అటు అయినా, కొన్ని క్షణాలు ఇటు అటు అయినా, కొన్ని యుగాలు ఇటు అటు అయినా లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అంటే బుద్ధిమంతుడు కావాలి, బుద్ధుడు కావాలి. మనసు 0 అయినప్పుడే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 ఉంటుంది.
99% బుద్ధి ఉన్నా, అంటే 1% మనస్సు ఉన్నా, అది ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంటుంది, బాధను కలిగిస్తుంటుంది. నీకు ఎంత దుఃఖం ఉందో అంత మనసు ఉన్నట్టు లెక్క, ఎంత దుఃఖం లేదో అంత బుద్ధి ఉన్నట్టు లెక్క. ఏ విషయం నిన్ను బాధ పెట్టగలగకూడదు, అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్టు అన్నమాట.